ఇయాల ఈటల రాజేందర్ సారు మీడియా సమావేశంలో మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి సార్ను సూటిగా ఒక మాట అడుగుతున్నాడు. మరిగా ముచ్చటను వార్నింగ్ అనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో గాని సార్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్లనే రేవంత్ రెడ్డి సార్కు పేదలు కట్టుకున్న అక్రమ ఇళ్లను కూలగొట్టుడు మాత్రం చాలా పొరపాటని అంటున్నాడు. ఈ భాగ్యనగరంలో అక్రమంగా కట్టుకున్న పెద్ద భవంతుల్ని కూల్చుడు సంతోషకరమైన ముచ్చటనే. కాకపోతే సామాన్యులకు ఇబ్బంది పెడితే మాత్రం చూసుకుంటా ఊకోం అని ఈటల రాజేందర్ సార్ అంటున్నాడు. 1956లో ఈ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రాన్ని 40 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ పుట్టిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ చెరువుల చుట్టూ కట్టుకున్న పేదల పట్టభూములు ఇల్లు ఊడుస్తామని అనేసరికి అక్కడున్న సాహెబ్ నగర్, సరూర్ నగర్, ఫ్యాక్స్ నగర్లా ప్రజలందరూ కంటి మీద కులుకు లేకుండా ఉంటున్నారు. మీరు చేయబట్టి ఇట్లాంటి పేద ప్రజలను భయపెట్టుడు ఏమైనా పద్ధతేనా అని ఈటల రాజేందర్ సార్ అయితే రేవంత్ రెడ్డి సార్ని అంటున్నాడు. గట్లనే గతంలో ఈ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం కూడా మీదే, అధికారులు కూడా మీ వాళ్ళే, మర్చిపోకుర్రి. కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక కూడా అయ్యప్ప సొసైటీలో ఉన్న భూములను కూల్చే ప్రయత్నం కూడా చేసి మళ్ళా తోక మూడ్చుకున్నారు. ఎందుకు? గా తర్వాత ఏం జరిగిందో మా అందరికీ తెలుసు. ఇక నుంచి అయినా ప్రజల పట్టాభూములను ఇండ్లను ధ్వంసం చేసే కార్యక్రమం అయితే పెట్టుకోవద్దని ఈటల రాజేందర్ సార్ కాంగ్రెస్ పార్టీకి గట్లనే రేవంత్ రెడ్డి సార్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండనే చెప్పాలి. 1956లో ఈ రాష్ట్రం ఏర్పడితే ఇవాటి వరకు దాదాపు 40 సంవత్సరాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పుట్టిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఇక్కడ ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 30 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం చెరువులలో పట్టాభూములు ఉంటాయి. చెరువులలో ఉండే పట్టాభూములు అవి ఎఫ్టీఎల్ కావచ్చు. వాటికి పేదలకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించిండ్రు, వాటికి పర్మిషన్లు ఇచ్చి లేఅవుట్ చేసుకొని ఇచ్చిండ్రు. ఇవాళ అలాంటి లేఅవుట్లు, అలాంటి పట్టాలు ఇచ్చిన పేదల ఇల్లు ఇవాళ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, వీటి కూల్చేస్తామని చెప్పి భయపెడుతున్నట్టుగా ఇంతకుముందు సాహెబ్ నగర్ గ్రామ ప్రజలు, సరూర్ నగర్లో 30 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ప్రజలు, ఫాక్స్ నగర్లో బాజాప్తా ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా కూల్చివేస్తామనేటువంటి భయం ఏదైతుందో ఇవాళ ప్రజలందరూ కూడా కంటి మీద కుడుకులు కూడా చేస్తాం. నేను అంటా ఉన్నా, హైడ్రా గురించి, నీ అక్రమాల చిట్టాల గురించి, నీ దందాల గురించి నేను మాట్లాడుతుంది, కానీ సామాన్య ప్రజల్ని వేధించే, భయభ్రాంతులకు గురి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాం.